హలో, నేను మీ సిఎస్ రావు. బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిణామాలు హిందువుల మహిళలకు భద్రత లేకుండా చేసింది. అక్కడి నుంచి వస్తున్నటువంటి వీడియోలను చూస్తే కనుక బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలు ధ్వంసం అయ్యాయి. హిందూ మహిళల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది జిగుప్సాకరమైనటువంటి వీడియోలు వస్తున్నాయి. విధ్వంసానికి అలాగే అరాచకానికి హిందువులను వాడుకుంటున్నారు. అక్కడ హిందువుల మీద అరాచకాలు చేస్తున్నారు, హిందువుల మీద దాడులు చేస్తున్నారు. నగ్నంగా వేలాడదీసి నిలువున నరికేస్తున్నటువంటి పరిస్థితి, అవయవాలను ప్రైవేట్ పార్ట్స్ని కోసేస్తున్నటువంటి పరిస్థితి వీడియోలో మనం చూస్తున్నాం. ఇంత దారుణం హిందువుల మీద జరుగుతున్నప్పటికీ బంగ్లాదేశ్ పక్కన ఉన్నటువంటి ఇండియాలో ఉండేటువంటి నాయకులు మాత్రం దాని గురించి పట్టించుకోవట్లేదు. అధికారంలో ఉన్నటువంటి పక్షం కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కానీ ఎవరు కూడా స్పందించట్లేదు. సరిహద్దుల్లో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. మరి హిందువులు అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎలా రక్షింపబడతారు? హిందువులకు రక్షణ ఉందా బంగ్లాదేశ్లో అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో లేదని చెప్పాలి. దీని అంతటికీ కారణం ఏంటి అని అంటే అగ్రరాజ్యం అమెరికా చేస్తున్నటువంటి అతిపెద్ద కుట్ర. అమెరికా, చైనా, పాకిస్తాన్ కలిసి ఆడుతున్నటువంటి గేమ్లో హిందువులు బంగ్లాదేశ్లో బలవుతున్నటువంటి పరిస్థితి. సో దీనికి ఫుల్ స్టాప్ పెట్టలేమా? నరేంద్ర మోడీ బలమైనటువంటి శక్తిగా ఉన్నాడు ప్రపంచంలో అనేది చెప్తూ ఉంటారు. మరి ఆయన ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారు? బంగ్లాదేశ్లో ఉండేటువంటి హిందువులు, హిందూ దేవాలయాలు, హిందూ మహిళలు ఏమైపోవాలి? దీని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో బంగ్లాదేశ్లో విద్యార్థుల ఉద్యమంతో అక్కడ అల్లర్లు మొదలయ్యాయి. 30% రిజర్వేషన్ను తొలగిస్తామని చెప్పి ప్రధానమంత్రి హసీనా చెప్పడంతో అక్కడ ఉద్యమం ప్రారంభమైంది. బంగ్లాదేశ్లో అల్లకొల్లోలం ప్రారంభమైన తర్వాత అక్కడ ఉండేటువంటి సైన్యం దాన్ని కంట్రోల్ చేయలేకపోయింది. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి హసీనా ఆదేశాలను కూడా పట్టించుకోలేదు. అక్కడ ఉండేటువంటి ఉగ్రవాదుల్ని, అక్కడ ఉండేటువంటి అరాచకవాదుల్ని, అక్కడ ఉండేటువంటి దుండగుల్ని కంప్లీట్గా వదిలిపెట్టేసి ఊరుకుంది. దీంతో అల్లకొల్లోలం ప్రారంభమైంది. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశాన్ని హసీనా విడిచిపెట్టి ఇండియాకి చేరుకున్నారు. ఆమెకు ఇండియాలో షెల్టర్ ఇస్తూ ఉన్నారు. దాని కారణంగానే బంగ్లాదేశ్లో ఉండేటువంటి హిందువులను టార్గెట్ చేసి ఏ విధంగా హింస పెడుతూ ఉన్నారు అనేది మనం వీడియోలు చూస్తున్నాం. ఇటీవల కాలంలో రోజు వీడియోలు వస్తున్నాయి. ఆ వీడియోలను చూస్తే సగటు హిందువు అనే వాళ్ళ రక్తం మరిగిపోతూ ఉంది. సో అక్కడ ఉండేటువంటి హిందూ మహిళల్ని ఏ విధంగా హింస పెడుతున్నారు అనేది చూస్తూ ఉన్నాం. హసీనా రాజీనామా తర్వాత అక్కడ అల్లర్లు ఆగలేదు. హసీనా ప్రభుత్వం పడిపోయాక అల్లరి మూకల దాడుల్లో సుమారుగా 300 మంది చనిపోయారు, అనేక మంది గాయపడ్డారు, అనేక మంది హింసకు గురయ్యారు. అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలతో పాటు హిందువులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. దాడులకు తెగబడ్డారు. అక్కడ అతివాదులు, ఇస్లామిక్ అతివాదులు చేస్తున్నటువంటి అరాచకాల మీద ఎవ్వరూ మాట్లాడట్లేదు. భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు విచిత్రమైనటువంటి పరిణామం. దేశంలో ఎక్కడ బంగ్లాదేశ్లో పోలీసులు కనిపించట్లేదు. పోలీసులు చేతులెత్తేశారు. పోలీసులు అచేతనంగా ఉండిపోయారు. మిలిటరీ కూడా పట్టించుకోవట్లేదు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఉద్యమకారులు టార్గెట్ చేయడంతో విధులకు పోలీసులు దూరం అయిపోయారు. అక్కడ దీన్ని అదునుగా చేసుకొని ఇస్లామిక్ అతివాదులు రెచ్చిపోయారు. అక్కడ హిందువులను టార్గెట్ చేసి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ బట్టలు తీసి నగ్నంగా ప్రైవేటు పార్ట్స్ని ఏ విధంగా వాళ్ళు కోసి వేస్తున్నారు అనేది కూడా మనం వీడియోల రూపంలో చూస్తున్నాం. పబ్లిక్గా జమాతా ఇస్లామీ వాళ్ళే చేస్తున్నాము, మేము జమాతా ఇస్లామీకి సంబంధించినటువంటి కార్యకర్తలం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. హిందువుల లక్ష్యంగా విధ్వంసకాండ దాడులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ అనేక ప్రాంతాల్లో హిందూ దేవాలయాలు ధ్వంసం చేస్తూ ఉన్నారు. అల్లరి మూకలకు తాత్కాలిక ప్రభుత్వం అధినేత మహమ్మద్ యూనుస్ వార్నింగ్ ఇచ్చాడు. అయినప్పటికీ అది పనిచేయట్లేదు. ఇప్పటి వరకు అల్లరి మూకలపై చర్యలు
తీసుకోలేనటువంటి పరిస్థితులు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఉంది. హసీనా ప్రభుత్వం అణిచివేత చర్యల కంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అల్లర్లు, అలాగే అల్లర్లో మృతి చెందినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో బంగ్లా పౌరులకు ఆశ్రయం కల్పిస్తానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. బంగ్లాదేశ్ పౌరులకు ఆశ్రయం కల్పిస్తానని బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి మమతా బెనర్జీ బెంగాల్ సీఎం హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమీ మాట్లాడలేదు. హసీనా ప్రభుత్వం పడిపోయాక హిందువుల పైన దాడులు పెరిగాయి. ఆ అంశం మీద కూడా బెనర్జీ మాట్లాడలేదు. మమతా బెనర్జీ బంగ్లాదేశ్లో దాడులకు గురవుతున్నట్టు హిందువులకు ఆశ్రయం ఇస్తానని మాట మాత్రం మమతా బెనర్జీ చెప్పట్లేదు. అని అంటే ఏ స్థాయిలో రాజకీయాలు ఇండియాలో ఉన్నాయి? పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్లో హిందువులు హింసకు గురవుతుంటే ఎవరు నోరు విప్పకుండా మౌనంగా చూడడం అనేది ఎలా చూడాలి అనేది కూడా ఇప్పుడు ప్రశ్న వస్తూ ఉంది. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడుల గురించి కాంగ్రెస్ పార్టీ స్పందించట్లేదు. విచిత్రంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశంలో కూడా స్పందిస్తూ ఉంది. రాహుల్ గాంధీ చాలా యాక్టివ్గా పార్లమెంట్ బయట మాట్లాడుతూ ఉన్నారనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చెప్తూ ఉన్నారు. ప్రజల స్పందనకి అనుగుణంగా ఆయన మాట్లాడుతూ ఉంటారనేది కూడా ఆయన మీద ఇప్పుడు నమ్మకం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంటే ఆయన మాత్రం మౌనం వహిస్తూ ఉన్నారు ఒక ప్రతిపక్ష నేతగా. ఎక్కడో గాజాలో ముస్లింలపైన దాడి జరిగితే ఇక్కడ ఆందోళనలు చేయడం అనేది కాంగ్రెస్కు పరిపడి. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఇస్లామిక్ సంబంధించినటువంటి దాడులు జరిగినా స్పందిస్తూ ఉంటుంది. గాజాలో ముస్లింలపైన దాడులు జరిగితే స్పందించింది కాంగ్రెస్ పార్టీ. కానీ బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ నోరు విప్పనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాహుల్ గాంధీని టార్గెట్ చేసింది ఆ మేరకు బీజేపీ. రాహుల్ గాంధీ లండన్ పర్యటనలో పాకిస్తాన్ అనుకూల బంగ్లా నేషనలిస్ట్ పార్టీ నేత తారిక్ రెహమాన్ని కలిశారని విమర్శలు. సో రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో లండన్ వెళ్ళినటువంటి సందర్భంగా పాకిస్తాన్ అనుకూల బంగ్లా నేషనలిస్ట్ పార్టీ నేత తారిక్ రెహమాన్ని కలిశారనేది ఇప్పుడు రాహుల్ గాంధీ మీద వస్తున్నటువంటి విమర్శలు. అంటే అక్కడ పాకిస్తాన్కు అనుకూలంగా ఉన్నటువంటి బంగ్లా నేషనలిస్ట్ పార్టీ నేతతోటి కలిశాడు రాహుల్ గాంధీ అని అంటే అక్కడ విదేశాలకు సంబంధించినటువంటి కుట్రకు ఆయన మద్దతు ఇస్తున్నారు అనేటువంటి ఆరోపణ ఇప్పుడు బీజేపీ చేస్తుంది రాహుల్ గాంధీ మీద. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడుల వెనుక రాహుల్ గాంధీ ఉన్నారనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఇప్పుడు బీజేపీ గుప్పిస్తూ ఉంది. సో ఇది భారతదేశంలో రాజకీయంగా పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలకు కేంద్రంగా మారింది బంగ్లాదేశ్ అల్లర్ల వ్యవహారం. అయితే ఎన్నికల ముందే రాహుల్ గాంధీకి చైనా, అమెరికా, పాకిస్తాన్ నుంచి మద్దతు ఉంది అనేది అప్పట్లో బీజేపీ చేసినటువంటి ప్రచారం. విదేశీ శక్తులతోటి రాహుల్ గాంధీ చేతులు కలిపారు అనేటువంటి ఒక ప్రచారాన్ని కూడా చేసింది. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి హింస కేవలం రాజకీయ పరంగా ఆరోపణలు ప్రత్యారోపణలకు మాత్రమే భారతదేశంలో పరిమితం అయ్యిందా అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే కనిపిస్తుంది. కానీ శక్తివంతమైనటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ జోక్యం చేసుకొని అక్కడ హిందువులను కాపాడాల్సినటువంటి గురుతర బాధ్యత ఉంది. ఆ దిశగా బీజేపీ అడుగులు వేయడంలో వైఫల్యం చెందింది అనేది ఇప్పుడు కనిపిస్తుంది. ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్, ఇంకొక వైపు అమెరికా, ఈ మూడు దేశాలు ఇప్పుడు బంగ్లాదేశ్ అల్లర్లకు కుట్ర పన్నాయని వస్తున్నటువంటి ప్రచారం క్రమంలో భారతదేశం రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది, ఒకవేళ మౌనంగా ఉంటే కనుక అక్కడ ఉన్నటువంటి హిందువులు బతికేటువంటి పరిస్థితి ఉందా అని అంటే ఇప్పుడు వస్తున్నటువంటి వీడియోలను చూస్తే కనుక హిందూ మహిళల ప్రైవేటు పార్ట్స్ని కర్కశంగా కోసివేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే సగటు హిందువుడికి మాత్రం రక్తం మరిగిపోతుంది. మరి నరేంద్ర మోడీ హిందూవాదాన్ని వినిపిస్తూ ఉంటారు, మరి ఆయన ఎందుకు స్పందించట్లేదు? రాహుల్ గాంధీ కుట్ర ఉంటే దాన్ని ఎందుకు బయట పెట్టలేదు అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.